అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ని పిలుస్తానన్నాను కానీ ధన్వికి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం అంట, డాడ్ లిల్ ప్రిన్సెస్ అనమాట. సో పిలిచా. మీరు ధన్వికి అసలు బిజీ షెడ్యూల్ పెట్టేశారు. ఈ బిజీ షెడ్యూల్లో తనకి ఇష్టమైన అంటే ఏమంటారు వర్క్ ఏది ఇష్టంగా చేస్తుంది? అంటే చాలా వర్క్స్ పెట్టారు తనకి, డాన్స్ అంటుంది. సీక్రెట్ చెప్పండి. ఇప్పటి వరకు చాలా డల్గా కూర్చొని మాట్లాడింది, మీరు వచ్చాక ఇప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా మాట్లాడుతుంది, ఇప్పుడే అర్థమవుతుంది. నేనేం చెప్పాలి అదే చెప్పేస్తాను. నీకు అవునా? వినిపించేలా చెప్పావు. ఓకే. సో మీ డాడీ ఇష్టమా మదర్ ఇష్టమా అంటే డాడీ అన్నావు, డాడీ తీసుకొచ్చాము. ఇప్పుడు చెప్పు, డాడీ ఎందుకు ఇష్టం? డాడీ నాకు అన్ని కొనిస్తారు. అన్ని కొనిస్తారు అందుకే ఇష్టమా? ఇంకా ఇంకా డాడీ ముద్దు చేస్తారు. ఓకే. ఇంకా మమ్మీ నాకేం తిట్టినా డాడీ తిట్టిస్తారు. ఓకే. డాడీ మమ్మీ తిడుతుంటే ఆపేస్తాను, నువ్వు చిలిపి పనులు చేస్తుంటే మమ్మీ ఓయ్ అదేం చేయకు అని అంటుందా? తిడుతుంది. మరి మమ్మీ తిట్టాలి, ఎవరో ఒకరు తిడితేనే బాగుంటది తెలుసా? ఇప్పుడు తెలుసుకో. ఓకే. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు పాపకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని యాక్టింగ్ చేయించడానికి రెడీ అయ్యారా, లేకపోతే లేదు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశారా? పాపకి యాక్టింగ్ కాదండి, ఫస్ట్ నుంచి ఫ్యాషన్ షోస్ ఇవన్నీ బాగా ఇష్టం. ఒకసారి నేను ఫోటో జస్ట్ చిన్న వీడియో తీస్తానంటే ఫ్యాషన్ షో చాలా చిన్నప్పుడు 3 years అప్పుడు తను ఫ్యాషన్ షోలో ఎలా నడుచుకొస్తారో అలా నడుచుకొచ్చింది. నాకు అందరూ తెలియదు తనకి అంత ఇంట్రెస్ట్ ఉందని. ఆ తర్వాత ఒకసారి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తాం. చేసిన తర్వాత తను స్టేజ్ ఫియర్ లేకుండా పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి మాకు యాక్టింగ్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో తను యాక్టింగ్ అది ఎలా చేస్తుందో ఏంటో అని చెప్పి తనకి ఒక ఇదేశాను, తను కూడా యాక్టింగ్ అది ఇంట్రెస్ట్ గా చేస్తుంది. అండ్ తనకి ఇప్పుడు డ్రామా జూనియర్స్ కి వచ్చేసారు ఆల్రెడీ. అంతకు ముందు డ్రామా జూనియర్స్ అంటే ఏంటో తెలుసా? అంటే మీకు పాపకు తెలియదు, నాకు తెలుసు. నేను చాలా ఫాలో అవుతా ఉంటాను. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నేను తీసుకొద్దాం అనుకున్నా, కానీ నేను చూసేటప్పటికి అప్పటికి ఆడిషన్స్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ కి ఎలా అయినా నేను తనకి తీసుకురావాలనుకున్నాను. యాక్టింగ్ నేర్పిద్దాం అనుకున్నా. మధ్యలో ఒకసారి తీసుకెళ్ళాను, కానీ మాకు టైమింగ్ అది తనకి డాన్స్, క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ 2 నేర్చుకుంటుంది. సో టైం కుదరక నేను అక్కడ తీసుకెళ్ళలేకపోయా. హాలిడేస్ అనుకున్నాను. హాలిడేస్ వచ్చేటప్పటికే ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా నేను సరే చూద్దాం అని చెప్పి తీసుకొచ్చా. ఫార్చునేట్లీ షీఈస్ హియర్. ఎట్లా ఉంది సార్ అంటే ప్రాక్టీస్? అంటే మార్నింగ్ 5 o'clock లేపుతున్నారంటే సార్, మనమే లేవు అప్పుడప్పుడు, కానీ తను అంతా డెడికేటెడ్ గా లేచి ప్రాక్టీస్ చేసి అంటే ఎలా నడుస్తుంది అంటారు? బాగుందండి. తనకి యాక్చువల్లీ షీఈస్ లేజీ మార్నింగ్ టైమ్, కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవటం, నెక్స్ట్ డిసిప్లిన్ కూడా కొంచెం అలవాటు అవుతుంది తనకి. యాక్టింగ్ అది షీఈస్ ఎంజాయింగ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ వేరే స్కూల్ లాగా అలా కాకుండా అందరూ ఓన్ చేసి ఫ్యామిలీ లాగా ఉన్నారు. ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయ్యారు దీనికి. అసలు ఇది మామూలుగా కోతిలాగా ఎక్కడ ఒక దగ్గర ఉండదు, మీరు చూసే ఉంటారు. సో దీనికి ఇక్కడ ఇదంతా బాగా వాతావరణం అంతా బాగా నచ్చింది. తను ఎంజాయ్ చేస్తుంది. సో మాకు మరి కొంచెం తను ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎంజాయ్ చేస్తాం. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. నేను 2 to 11 వర్క్ చేస్తున్నాను. అప్పుడప్పుడు తనకి అవసరమైనప్పుడు తనకి టైం స్పెండ్ చేస్తున్నాను, మిగిలిన టైంలో ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే పిల్లలకి మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. అందుకే కదా మీతో ఎక్కువగా ఉంటుంది ధన్వి అంటేనే అర్థమవుతుంది మీరు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు తనతో అని చెప్పేసి. అది కరోనా వచ్చిన తర్వాత మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. తను కరోనా వచ్చేటప్పుడు తను 1.5 years. అప్పటి నుంచి తను ఏంటంటే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, దానికి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా అవకాశం ఇచ్చింది.
ఎంజాయ్ చేస్తున్నావా దాన్ని నువ్వు ఇక్కడ? ఎంజాయ్ మా చేస్తున్నాను. ఆఫీస్ లో కూడా అందరికి ధన్విక తెలుసు. ఫేవరెట్ అయిపోయింది. ఈవెన్ కన్నడ పీపుల్ ఎవ్రీ వన్ ఈస్ వాచింగ్ వెయిటింగ్ ఫర్ హర్ ఎపిసోడ్ అనమాట. ఓకే, దాన్ని నీకు ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందా? enjoy. ఇక్కడ బాగుందా? ఇక్కడ ఇక్కడే బాగుందా? స్కూల్కి వెళ్ళావా ఇంకా? స్కూల్కి వెళ్ళవా? నీకేం చెప్పు, స్కూల్కి వెళ్తేనే ఇది చదువు ఫస్ట్. ఓకే, చదువుకోండి ఫస్ట్. చదువుకోవాలి కదా మనం. చెప్పు, నువ్వు చెప్పు. ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఈ ఫ్రెండ్స్ బాగున్నారా? స్కూల్ ఫ్రెండ్స్ బాగున్నారా? ఈ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ నచ్చారా? మంచిగా నీతో ఆడుకుంటున్నారా? ఆడుకుని ఆడుకోవడానికి టైం ఉందా మీకు? అంత టైం ఉండదు. మెంటర్స్ కూడా ఆడుకోవడానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళతో పాటు వాళ్ళు ఓన్ చేసుకొని బాగా ముద్దు చేస్తున్నారు, ఆడుకోవడానికి టైం ఇస్తున్నారు. టైం విత్ ద టైం ఎవ్రీడే వీళ్ళకి ఎగ్స్ పాలు ఇవన్నీ పెడుతున్నారు చక్కగా. వీళ్ళకి ఇంకేం కావాలి కదమ్మా, కదా? నీకు చెప్పు దాన్ని నువ్వు. నీకు అంటే నీ మెంటర్స్ ఎవరు నీతో బాగుంటున్నారు? ఇంకా శ్రీరామ్ గారు ఉన్నారు, అండ్ ఆద్య వాళ్ళు ఉన్నారు కదా జడ్జెస్. నీకు ఎవరు ఇష్టం బాగా అక్కడ? పూర్ణ గారు. పూర్ణ గారు, నాకు కూడా పూర్ణ గారు అంటే ఇష్టం తెలుసా. నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా ఆవిడ మూవీస్, చాలా బాగుంటారు. చెప్పు, రీసెంట్ గా డాన్స్ చేశారు కదా, ఏం రసిక రాజు మరి. అది కంటిన్యూస్ అలా చెప్తూనే ఉన్నాను. అవునా? చేసి చూపించావా స్టెప్? చేస్తావా? స్టెప్ చేశారు కదా అందులో. చేస్తావా? మీ హీరో మూవీలోనే చేశారు కదా, మహేష్ బాబు. నీ ఫేవరెట్ సాంగ్ కదా అది. ఆ కుర్చీ మడత పెట్టి అని చెప్పేసింది ఆల్రెడీ. శ్రీలి అక్క ఇష్టం నాకు. ఆ మూవీలోనా? ఓకే. శ్రీలీలక్క. ఇంకా ఏమి ఇష్టం? ఇప్పుడు నీకు చదువుకోవడం నచ్చిందా, లేకపోతే ఇలా యాక్టింగ్ చేయడం నచ్చిందా? పర్లేదు చెప్పు, డాడీ ఏమంటారు? అఫ్ కోర్స్ డాడీ నిన్ను ఏమంటారు అనుకో. ఏది బాగా నచ్చింది? ఏం బాగా నచ్చింది? యాక్టింగ్. యాక్టింగ్. ఓ జీ తెలుగు యాక్టింగ్. ఓకే, నచ్చిందా అయితే? కానీ స్కూల్ కి కూడా వెళ్ళాలి తెలుసా. స్కూల్ అంటే నాకు ఇష్టం. మరి ఇష్టం లేదన్నావు ఇప్పుడు ఇందాక. ఊరికే క్యాజువల్ గా. స్కూల్ అంటే ఇష్టమే, స్కూల్ కన్నా జీ తెలుగు ఈ ప్రోగ్రామ్ ఇష్టం. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ తనకి ఇప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా ఫర్దర్ గా తీసుకెళ్తారా? అంటే అది ఇక్కడికే నేను అనుకోలేదండి. తను ఏ టార్గెట్ అంటే ఎక్కడి వరకు వెళ్తుందో ఎంకరేజ్ చేయడం మేమైతే రెడీగా ఉన్నాం. వాళ్ళ మమ్మీ కూడా ఇంట్రెస్ట్ గానే ఉంది. సో తను ఎక్కడికి వెళ్తుందో చూస్తాం. కానీ చాలా అప్లోజ్ వచ్చింది నాకు తెలిసి. నేను కూడా ప్రోమో చూసాను, చాలా బాగుంది అసలు. మొత్తం ఫస్ట్ నుంచి చూసుకుంటూ పోతుంటే ఎండ్ లో ఏడిపించేసింది. ఓన్లీ ధన్వి పాప అందరు వచ్చి హగ్ చేసుకోవడం. అది ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత రెస్పాన్స్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా మనోజ్ గారికి, నెక్స్ట్ రాజ్ కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఆ స్క్రిప్ట్ తనకు రావడం తన అదృష్టం అండి. తర్వాత స్క్రిప్ట్ లోనే ఇది పవర్ ఉంది. నెక్స్ట్ తను చేయడం కూడా చేసింది, అనుకున్నట్టుగా చేసింది. నేను అంత బాగా చేస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. తనకు అంత అర్థం అవుతుందా లేదా చేస్తుంది అనుకోలేదు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద చాలా బాగా చేసింది. అంటే ఏడ్చుకుంటూ చాలా ఇంటెన్స్ గా ఉంది. నిజమే, అందులో పడుకొని అది ఆ వాయిస్ తనకి మామూలుగా నార్మల్ గా కూడా తను ఏడ్చేటప్పుడు అది ఆ వాయిస్ అలా వస్తూ ఉంటది అనమాట. ఏడ్చుతూ చెప్పేటప్పుడు వాయిస్ అలా వస్తుంది. మేము చెప్పాం, అమ్మ ఆ వాయిస్ తో నువ్వు చెప్తే చాలా బాగా పవర్ఫుల్ గా జనాలకి రీచ్ అవుతుంది అనేసి. సో తను అది చేస్తాను అన్నది. వాళ్ళ మమ్మీ అయితే ఇంకా ఎవ్రీ 15 minutes ఒకసారి ఆ రోజు నువ్వు ఏడవాలి ఏడుస్తూ చెప్పాలి, బాగా చెప్పాలి అని చెప్తూనే ఉంది. నేను చెప్తాను మమ్మీ నువ్వు వదిలే అన్నది. అది చేస్తుంది అనుకోలే, చేసింది. నేను
రియల్లీ ఓవర్వెల్మ్డ్. ప్రపంచాన్ని మమ్మల్ని పరిచయం చేసింది చెప్పాలంటే. జనరల్ గా అంటే ఎందుకు అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు, నవ్విస్తాం, అది కూడా ఒక ఆర్ట్. అవును. కానీ ఏడ్చుకుంటూ చెప్పడం, పైగా ఈ ఏజ్ లో అవును. అంటే జనరల్ గా ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత చేస్తున్నారు అంటే ఓకే. కానీ ఫస్ట్ క్లాస్ నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ లో ఇంత ఏడ్చుకుంటూ చెప్పడం అంటే రెండు మెయింటైన్ చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే. అదేనండి మాకు అంటే నేను ఆ స్కిట్ చూసినప్పుడే నాకు చాలా మంచి దీని అనిపించింది. కానీ ఇది అంత స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత అంత బాగా పెర్ఫామ్ చేస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ నాకు ఇప్పుడు అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అంటా ఉంటే ఇంకా నాకు బాగా ఎక్సైటెడ్ గా ఉందన్నమాట. వీఆర్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్. మేమే కాదు, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్. సూపర్ సార్, సూపర్. అండ్ దాన్ని ఏం చేద్దామా, బాయ్ చెప్పాలా ఇంకా మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. నేను నచ్చానా? ఉమ్. థ్యాంక్ యూ. ఓకే, ఎనివే దాన్ని మళ్ళీ కలుద్దాం, మనము మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా చాలా బాగా మాట్లాడాలి. ఇంకా నేను మీ పేరెంట్స్ ని పిలవను, మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి చెప్తున్నా. చాలా మాట్లాడాలి. మళ్ళీ నేను అప్పుడు ఫీల్ అవుతా, హర్ట్ అవుతా. అప్పుడు మేకప్ అనను, హర్ట్ అయ్యాను అని అంట. డైలాగ్ చెప్పావు? అది చెప్పండి. ఏ డైలాగ్? మేకప్ చెప్పావంటే ఒకసారి అలా చెప్పు, KGF స్టైల్లో చెప్పు. బాగా చెప్పు. Makeup. I don't like makeup, but makeup likes me. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ధన్వి. మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ కలుద్దాం. బాయ్. Deggerilla.